మీకు 'లాఫింగ్ బుద్ధ' యొక్క స్టోరీ మీకు తెలుసా? ఎందుకంటే 'లాఫింగ్ బుద్ధ' చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మనకు చాలా ఇష్టమనమాట. కాబట్టి ఆ 'లాఫింగ్ బుద్ధలో' ఉన్న స్టోరీ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో, ఒక వ్యక్తి ఒకరోజు బుద్ధుని జ్ఞానంలో ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉంటాడనమాట. ఆ వ్యక్తి యొక్క నిరాశ ఏందంటే తను ఆనందంగా ఉండలేకపోతాడు. అలాగే చాలా చాలా బాధలో ఉంటాడనమాట. అలాగే తను మానవత్వాన్ని మర్చిపోతూ ఉంటాడనమాట. సో, అప్పుడు ఆ బుద్ధుడిని చూసి తనకొక ఐడియా వస్తుందనమాట. సో, ఈ బుద్ధుడిని అంటే ఒక విగ్రహం తయారు చేయాలనుకుంటాడు. అప్పుడే తనకు ఆ విగ్రహం తయారు చేసినప్పుడు అప్పుడు తనకు 'లాఫింగ్ బుద్ధ' అనే విగ్రహం తయారు చేస్తాడనమాట. ఆ 'లాఫింగ్ బుద్ధ' అనే విగ్రహం తయారు చేసినప్పుడు తన మనసులో ఒకటే అనుకుంటాడు. ఈ 'లాఫింగ్ బుద్ధ' నేను ఎప్పుడైతే తయారు చేశానో, ఈ 'లాఫింగ్ బుద్ధ' నాకు సంకేతం ఏందంటే 'లాఫింగ్ బుద్ధ' అనేది ఎప్పుడు నాకు ఆనందాన్ని తను చూసినప్పుడల్లా ఆనందాన్ని అలాగే నాలో ఉన్న మానవత్వాన్ని బతికించాలి అనే తన భావంతో ఈ 'లాఫింగ్ బుద్ధ'ని తయారు చేస్తాడనమాట. సో, ఆ వ్యక్తి ఎంతో సంఘభావంతో, ఎంతో కృషితో అప్పటినుంచి ఎప్పుడైతే బాధలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మానవతాన్ని మర్చినప్పుడో ఆ లాఫింగ్ బుద్ధని చూస్తూ తనలో తను ఉన్న ఆనందాన్ని, మానవత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాడనమాట. సో, ఇది బుద్ధుని లాఫింగ్ బుద్ధ ఉన్న వెనకాల ఉన్న స్టోరీస్.